వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం బ్రేక్అవుట్ మూవీ రివ్యూ చూద్దాం. బ్రేక్అవుట్ మూవీ రివ్యూ ఇది వచ్చేసి మూవీ విషయానికి వస్తే క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఎక్కువ, తనకు వచ్చేసి మోనోఫోబియా ఉన్నట్టు చూపిస్తారు. అయితే ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఒక అతను ఉంటాడు, అతను ఎంప్లాయీ. ఫస్ట్ తన ఎంప్లాయీ వర్క్ కల్చర్ అని చూపిస్తారు. అయితే ఒక డాక్టర్ దగ్గర తను ట్రీట్ తీసుకుంటాడు, తనకు మోనోఫోబియా ఉందని చెప్పి. తన ఫ్రెండ్ డాక్టర్ ఉంటాడు. అయితే ఒక వర్క్ మీద తను బయటికి వెళ్తాడు, వేరే ఊరికి వెళ్తాడు ఇంటర్వ్యూ పర్పస్ అని. వేరే ఊరి స్క్రిప్ట్ కోసము తన మూవీలో వర్క్ చేస్తుంటాడు. మూవీలో స్క్రిప్ట్ కోసం అట్లా మూవీ స్క్రిప్ట్ ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా డైరెక్టర్ ఇంకా స్క్రిప్ట్ ఓకే చేసినా లేదా ఇంకా తెలియదు. అయితే తను నెక్స్ట్ డే రమ్మని చెప్పి తనను పంపిస్తారు. అయితే ఆ ఊర్లో తనకి ఒక మెకానిక్ తెలుసుంటాడు. అయితే తను మెకానిక్ అంటాడు ఒక్కరోజు వాళ్ళ రూమ్ లో ఉండొచ్చు అని చెప్పి. అయితే మెకానిక్ వాళ్ళ షెడ్ కి తీసుకెళ్తాడు. అక్కడ చెప్తాడు ఆ షెడ్ లో వంట సామాన్లు అన్నీ ఉన్నాయి, కాకపోతే షెడ్ కొంచెం స్టక్ ఉంది, షెడ్ షెడ్ ఓపెన్ చేసి పెట్టాలని చెప్తాడు. అయితే ఇతనికి మోనోఫోబియా ఉంది కాబట్టి తను ఫస్ట్ నుంచి టెన్షన్ ఉంటుంది తనకి ఒక్కరున్నందుకు. అయితే తను వచ్చేసి తనకు వర్క్ ఉందని చెప్పి మెకానిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గంట వెనక వస్తా అని చెప్పి. ఇంకా తన మోనోఫోబియా తోటి ఏదో ఊహించుకుంటాడు. అప్పుడు వర్షం వస్తుంటది. అతను ఇంకా కొద్దిసేపు టీవీ చూస్తాడు, అట్లా అవన్నీ చూపిస్తారు. మూవీ మొత్తం ఒక షెడ్ లోనే ఉంటుంది పని నుంచి. కొద్దిసేపు టీవీ, తర్వాత వండుకోవడం అలా ఉంటుంది. అయితే ఇంకా ఒకసారి తను క్రికెట్ ఆడుతుంటే అది బ్యాట్ స్టక్ అయ్యి బ్యాట్ షెడ్కి తగిలి షెడ్ పడిపోతుంది. అప్పటి నుంచి తనకు భయం స్టార్ట్ అవుతుంది, మోనోఫోబియా స్టార్ట్ అవుతుంది. తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, షట్టర్ స్టక్ అయింది, ఎవరు రావట్లేదు, షట్టర్ ఎవరు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి. అతను రమ్మని చెప్పి అతను వచ్చేసి ఈజీగా తీసుకోవాలి, తర్వాత వస్తారు ఎవరో వస్తారు అని చెప్పి తను వాళ్ళ ఫ్రెండ్ పట్టించుకోడు. ఇతను వచ్చేసి ఫోబియా ఉంటుంది. తను మొబైల్ సిగ్నల్ కలవట్లేదు అని చెప్పి మొబైల్ వర్షంలో కిటికీ నుంచి బయటికి తీయడం అలా ఉంటుంది. అయితే తన మొబైల్ కూడా బయట పడిపోతుంది. దానికి ఇలాగే మోనోఫోబియా ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం తప్పించుకోవడం ట్రై చేయడం అలా అవన్నీ చూపిస్తారు. తప్పించుకుంటూ రూఫ్ లోకి వెళ్ళడం, అక్కడ నుంచి కింద పడడం. క్లైమాక్స్ లో ఏమైంది ఏంటి, తను బయటకి ఎలా పడ్డాడు అంతా మీరు మూవీలో చూడండి. టోటల్ మూవీ అయితే పర్లేదు, యావరేజ్ ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనము 3/5 ఇవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.